హలో అండి, అందరికీ నమస్తే. నేను ఈరోజు ఇన్స్టెంట్ క్రిస్పీ రాగి దోశ చేసి చూపిస్తున్నాను. రాగులు హెల్త్కి చాలా మంచిది కదా. నేను క్రిస్పీగా చేసి చూపిస్తున్నాను. అప్పటికప్పుడు చేసేసుకోవచ్చండి. ఒక బౌల్లోని 1 కప్పు రాగి పిండి, అరకప్పు బొంబాయి రవ్వ, 1 పావు కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. అందులో సన్నగా తరిగిన అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, ఆనియన్స్, కొత్తిమీర, రుచికి సరిపడగా సాల్ట్ వేసి వాటర్ పోసుకుని పిండిని బాగా పల్చగా కలుపుకోవాలి. మనం రవ్వ దోశ వేస్తాం కదా, అట్లాగే కలుపుకుని ఒక 15 మినిట్స్ దీన్ని పక్కన పెట్టుకోవాలి. రవ్వ పిండి అంతా నాని తర్వాత బాగుంటుందండి. నానిన తర్వాత మళ్ళీ కొద్దిగా వాటర్ పోసుకోండి. పిండి చిక్కగా అవుతుంది. మళ్ళీ పల్చగా చేసుకుని పెనం హీట్ ఎక్కిన తర్వాత ఇలాగ మనం రవ్వ దోశలాగా పోసుకోవాలండి. వేసిన తర్వాత ఆయిల్ వేసుకొని పైన హై ఫ్లేమ్ మీద 2 వైపులా కాల్చండి. క్రిస్పీగా వస్తుంది. హై ఫ్లేమ్ మీద బాగా కాల్చుకోండి, క్రిస్పీగా వస్తుంది. రాగి దోశ రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్కి కూడా మంచిది. మనం అప్పటికప్పుడు చేసేసుకోవచ్చండి. దీనికి చట్నీ కూడా అవసరం లేదు, ఎందుకంటే మన ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ వేసాం కాబట్టి ఒట్టిగా కూడా తినేయచ్చండి. అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం.